ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే ఆ పుణ్యక్షేత్రంలో అడుగు కూడా పెట్టలేం. మనం వెళ్ళాలనుకున్న మాత్రాన అక్కడికి మనం వెళ్ళలేం. ప్రతి సంవత్సరం కోట్ల మంది భక్తులు వెళ్ళాలనుకునే పుణ్యక్షేత్రం. అక్కడికి వెళ్ళాక మన జీవితంలో ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ చేయాలనుకునే పుణ్యక్షేత్రం అదే అరుణాచలం పుణ్యక్షేత్రం. కొండపై దేవుడు కాదు, ఏకంగా ఆ శివయ్య కొండగా కొలువై ఉన్న పుణ్యక్షేత్రం. పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగంగా ఇక్కడ శివుడు పూజించబడుతున్నాడు. అక్కడికి వెళ్ళినంత మాత్రాన ఇంకా అయిపోలేదు. ఆ గిరి చుట్టూ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తేనే యాత్ర పూర్తవుతుంది. చెప్పులు లేకుండా పొర్లు దండాలు పెట్టుకొని మరి ఓం నమ శివాయ అని స్మరిస్తూ అలసట లేకుండా ప్రాణం పోతున్న ఎండ లేదు వాన లేదు అయినా సరే గిరి ప్రదక్షిణ మాత్రం ఆపకుండా భక్తులు చేస్తుంటారు. గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి జీవికి తమ జీవిత మార్గాన్ని తెలిపి సత్య మార్గాన్ని చూపి కర్మలు పోయి సర్వ నిరోగ ప్రాప్తి కలిగి ఆత్మశుద్ధి కోరికలు కలిగి చివరికి మోక్షం కలుగుతుందనే నమ్మకం. ఒక్క మాటలో చెప్పాలంటే శివుని చెంతకు చేరే ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రదక్షిణ గురించి ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో పెట్టి అక్కడికి వెళ్ళి వీడియో చూడండి.